అంటే ఎంత చెప్పినా అంతే ఉంటుంది. పర్వతాలు ఎక్కేవాడికి తెలుస్తుంది. పర్వతాలు ఎక్కుతుంటే కొంతసేపు ఎక్కేటప్పటికీ ఏమండి ఇక్కడ దాకా ఎక్కేసాం, అమ్మయ్య ఆ అంచు కనిపిస్తోంది, ఈ అంచు దాటేస్తే ఇంకా మన చివరికి వచ్చేసినట్టే అని అక్కడ దాకా వెళితే అది నెక్స్ట్ పర్వతానికి మొదలవుతుంది. అక్కడి నుంచి చూస్తే ఇంకో అంత పర్వతం కనిపిస్తుంది. సరే ఏదో తంటాలు పడిపోయి ఎక్కుదాం సాయంకాలం దాకా అక్కడి దాకా ఎక్కితే అది ఆ తర్వాతి పర్వతానికి మళ్ళీ మొదటి పదపీఠం అవుతుంది. మేము ముక్తినాథ్ ఎక్కాం, కైలాస యాత్ర చేశాం, 2 సార్లు పర్వతాలు ఎక్కాం. ముక్తినాథ్ 1 సారి కాదు 3 సార్లు ఎక్కాం. ఎక్కుతుంటే ఇంకా ఎక్కడమే ఏమండి అక్కడ దాకా అది చాలా ఎత్తైన పర్వతంగా ఉందండి. సరే కమాన్ ఏదో తంటాలు కూడా ఎక్కుదామండి అనేదో చర్చ చేయడం అక్కడ దాకా ఎక్కి అమ్మయ్య ఇంకెక్కేసాం వచ్చేసాం చివరికి అని అనుకుంటే అక్కడి నుంచి ఇంకో అంత ఎత్తైనటువంటి ఇంకో పర్వతాల పంక్తి కనిపిస్తుంది. పంక్తి ఇతి నా ఇంత మాత్రమే కాదు, ఇలా మాత్రమే కాదు, ఇలా అంటారు. సో భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేటటువంటిది సంభవం అయ్యేటటువంటి ప్రశ్న కానే కాదు. ఉన్నది ఒక్కడే, అది శాస్త్రమే చెప్పాలి, దాని ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. నీకు తెలిసే వాటి ద్వారా నువ్వు కొంతవరకు ఊహించగలుగుతావు. బట్ నీకు తెలిసేవేవి? ప్రకృతి ద్రవ్యాలు, ప్రకృతితో తయారైన ద్రవ్యాలు, ప్రకృతిలో ఉండే ద్రవ్యాలు. మరి ఆయన ప్రకృతి కాదు కదా, ఇంత చేసి ప్రకృతి కంటే ఆయన వేరు కదా. మరి ఆయన్ని గురించి చెప్పడానికి నువ్వు ఉదాహరణగా ఏం చూపిస్తావు? ఏమండి యాపిల్కాయ ఎలా ఉంటుందో చూపించాలంటే నా దగ్గర ధాన్యం ఉందండి దాంతో కంపేర్ చేసి చూపిస్తాను అని అంటావా? అది జాతి వేరు, ఇది జాతి వేరు. దేవుడి జాతి వేరును ప్రకృతి జాతి వేరునండి. కనుక దీనికి దానికి సంబంధం అనేటటువంటిది లేనే లేదు. తెలుసుకోవడం అనేటటువంటి సాధ్యం కానే కాదు. మరి ఎలా చెప్పాలి? శాస్త్రము ద్వారా మాత్రమే తెలుసుకోవలెను, తెలుసుకోతగును. శాస్త్రమే పరమాత్మ ఉనికికి కారణము. శాస్త్రయోనిత్వాత్ 3వ సూత్రాన్ని వేదవ్యాస భగవానుడు రచించాడట. ఇలా మనం తత్వాన్ని గురించి తెలుసుకోవటానికి శాస్త్రం మీద ఆధారపడాల్సి ఉంటుంటే అలాంటి తత్వాన్ని మనకి ఒక మంత్రము ద్వారా గుర్తించగలిగే ఉపకారం చేసినటువంటి ఆచార్యుణ్ణి మనం ఏం చేసి ఆ రుణం తీర్చుకోగలుగుతాం కనుక అని ఒక కృతజ్ఞత హృదయంలో నిండి ఉండవాలి. మనకి మన గురించి చెప్పారు, పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పారు, ఇంకా ఎన్నిటి గురించో మనకి చెబుతారు. ఈ కృతజ్ఞత గురువు యందు ఉండాలి. ఇది మంత్రప్రదే గురవు. ఆ గురువు అందించినది ఏమి? మంత్రాన్ని ఇచ్చారు. మామూలుగా మనం చూస్తే అవి అక్షరాలు, పుస్తకాలు ఉంటాయి కదండి, పుస్తకాల్లో కూడా ఉంటాయి కనుక అవి చూసి చదివేసుకోవచ్చు. కానీ అందులో ఉండేది అచేతనములైనటువంటి అక్షరాలు, గీతలు. కొన్ని గీతలే కదండి అవి. లేదా నాకు అందరి అక్షరాలు కూడా చదువుకోవడం వచ్చానండి, ఓకే. అవి కేవలం జీవరహితమైనటువంటి అక్షరాలు మాత్రమే. మరి ఆచార్యుడు ఇస్తే నీకు వచ్చేదేమి? ఆచార్యుడు తనకు సంకల్పంతో దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఇది ఈ వ్యక్తికి అనుకూలమైనటువంటి ఆనందమును ఇచ్చుగాక, అనుకూలమైనటువంటి జ్ఞానమును ప్రసాదించుగాక. ఆయన ఒక సంకల్పాన్ని తాను చేసి జ్ఞానమనే ఒక శక్తిని అందులో నింపి నీకు ఆ శబ్దాన్ని ఇస్తాడు. అది మనకి మంత్రం అంటే. అంచేత ఒక వ్యక్తి ద్వారా ఉపదేశంగా నీకు ఏది లభిస్తుందో దాన్నే మనం మంత్రం అంటాం తప్ప
పుస్తకాల్లో దొరికే అక్షరాలన్నింటినీ మన మంత్రాలు అని అనాల్సిన అవసరం లేదు. ఆ ఇచ్చేటటువంటి ఆ శబ్దాన్ని ఆ వ్యక్తి ఏది ఇచ్చినప్పటికీ ఆ సంకల్పం యొక్క ప్రభావాన్ని బట్టి అది నీకు పనిచేస్తుంది. దాంట్లో ఉండేటువంటి శక్తిని ఎంతవరకు ఉంటే అంతవరకు నీకు ఇస్తుంది. మొన్న చెప్పుకున్నామే మనం, ఒక ఆయన పాము విషాన్ని తిప్పడానికి వాడేవాటండి అఘోరబ్బా తఘోరబ్బా ఘోరఘోరబ్బా. అతనికి ఆ చెప్పిన వ్యక్తి యందు విశ్వాసం ఉంది, ఆ అక్షర సముదాయం మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో దాన్ని ఆయన ఉపాసన చేశాడు, ఫలించింది అతనికి. అతను చేస్తున్న రోజులు బాగా ఫలించింది. అతనికి విశ్వాసం ఉన్నన్ని రోజులు ఫలించిందండి. తమాషా తెలుసిన, ఇది జరిగిన సన్నివేశం అండి. ఈయన బ్రహ్మాండంగా ఈయన పేరు చెప్తే విషం దిగిపోయేది, ఈయన మాట వింటే విషం దిగిపోయేది. అది ఎంత ఘోరమైన విషమైనా సరే ఇంజెక్షన్స్ అక్కర్లేదు, మందులు అక్కర్లేదు, మాకులు అక్కర్లేదు. అసలు ఆ వ్యక్తి ఎదురుకుండా రావక్కర్లేటండి. అతను ఫోన్లో ఎస్ నేను ఫలానా దిగిపో అంటే దిగిపోయేది. ఆశ్చర్యంగా ఉండేది. ఒకసారి ఒక వేదం చదువుకున్నటువంటి ఒక మహానుభావుడికి, అరే మంత్రాలన్నీ వేదాల్లోవే కదా, ఇవన్నీ వేదాల్లో ఉంటే నాకు తెలియని మంత్రం, నాకు వేదం పైనుంచి కిందకి కింద నుంచి పైకి కూడా వచ్చును కదా, నాకు తెలియకుండా ఏముంది ఇందులోను, కనుక నాకు పనిచేయటం లేదు. ఇలాగా నాకు అవసరం వచ్చినా నేను వాడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. పోనీ వాడికి ఆ వేదం వచ్చా అంటే ఒక అక్షరం ముక్క రాదు వాడికి. మరి అలాంటిది వాడికి ఏమిటి వస్తుంది, ఏం చేస్తున్నాడు అసలు నేను తెలుసుకోవాలి అని వెళ్ళి పాపం వాడి దగ్గర అడిగేటండి, రై నువ్వు అదేదో చదివితే ఇది పోతోంది కదా, నాకు ఆ మంత్రం ఏంటో చెప్తావా అంటే, అమ్మో అది గురువుగారు ఎంతో జాగ్రత్తగా పవిత్రంగా ఇచ్చారంటే అది అలా చెప్పడానికి వీల్లేదు సార్ అంటే, కాదురా నేను వేదంతా చదువుకున్నాను రా, నాకు మంత్రాలన్నీ వచ్చును, కానీ అదేమిటో చెప్తే నేను కూడా అది తెలుసుకుందామని కోరికరా, అదే చెప్పరా అంటే, మా గురువుగారు అలా చెప్పడానికి వీల్లేదన్నారండి, దానికి ఎన్నో రూల్స్ ఉన్నాయండి దానికి అంటే, చెప్పరా ఆ రూల్స్ ఏమో నేను కూడా పాటిస్తాను అంటే, దానికి ఇలాగా గురు శుశ్రూష చేయాలండి, మరి ఇంకోటి చేయాలండి, ఇవన్నీ చేయాలి. సరే పాపం ఇంత వేదం చదువుకున్న మహనీయుడు అక్షరముక్కర అనేటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాపం చచ్చేట్టుగా తన ఆహాన్ని అంతటిని చంపుకుని 6 నెలల పాటు సేవలు చేశాడు. ఆ పండితోత్తముడు పాపం ఇతను ఆశ్రయించి 6 నెలల కాలము పూర్తయిన తర్వాత ఆ వ్యక్తికి తృప్తి కలిగిన తర్వాత, సరే ఒక మంచి నక్షత్రం, ఓ మంచి వారం, ఓ మంచి సమయం ఇవి నిర్ణయం చేసుకుని మెల్లిగా వేద పండితుల వారి దగ్గర కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా ఆయన కుడి చెవిలో ఉపదేశం చేశాడు. ఈయన తన గురువు గారు ఇచ్చినటువంటి మంత్రాన్ని, అఘోరబ్బ తఘోరబ్బ ఘోర ఘోరబ్బ. ఆయన వేద పండితుడు, ఆయనకి వేదం బాగా వచ్చును. ఆ వేదంలో ఉండే మంత్రం అండి. ఆయన అన్నట్ట, ఒరే ఇదేనా మంత్రం అంటే, అవును ఇదే మంత్రం. మరి ఏమిట్రా దీనికి అర్థం అంటే, అఘోరబ్బ తఘోరబ్బ ఘోరఘోరబ్బ. అఘోరబ్బ అంటే వీడికి పాము కరిచింది, తఘోరబ్బ నువ్వు అక్కడెక్కడో తిరుగుతున్నావు, ఘోరఘోరబ్బ వీడికి తగ్గిపోయి మొత్తం శుభ్రంగా వీడి సుఖంగా ఉండాలి అంటే, ఇది ఏమిట్రా దారుణం, ఇది వేద మంత్రం రా, పరమశివుణ్ణి స్తుతించేటటువంటి గొప్ప మంత్రం రా ఇది. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. ఇది గొప్ప మంత్రం రా, దారుణంగా పాడి చేసావు కదరా నువ్వు. ఈ మంత్రం ఇట్లా కొని చేసేసావేమిట్రా నాయన, ఇది ఘోరబ్బ తఘోరబ్బ ఘోరఘోరబ్బ ఏమిట్రా అన్నట్టండి.
ఇంతకాలం శుశ్రూష చేసి అతడి నుంచి పొందినటువంటి ఈ వ్యక్తి ఆ ఉపదేశం చేసిన మంత్రాన్ని నమ్మల. ఎందుకంటే పాడు చేసిన మంత్రం అనుకున్నాడు కదా, వీడికి పనిచేయలేదు. అయ్యో ఎంతో గొప్ప మంత్రం, అయ్యో నేను ఇలా పాడు చేసి మాట్లాడుతున్నానా అని వాడు అనుకున్నాడండి. బట్ వాడికి పనిచేయడం మానేసింది. ఇంతకాలం వాడికి పనిచేసింది. కానీ ఈ శిష్యుడి యొక్క ఉపకారం ఏమిటంటే శుశ్రూష చేసి గురువు గారిని కూడా పాడు చేయగలిగాడు. మహానుభావుడు. చివరికి వాడికి ఉండేటువంటి విశ్వాసం అన్నాడు. అంటే దాని మీద వాడికి ఒక రకమైనటువంటి సంశయం ఏర్పడ్డదన్నమాట. పనిచేయడం మానేసింది. మంత్రం అనేది ఒక శబ్దం, ఒక శక్తి కలిగినటువంటి శబ్దం. మంత్రం అంటే కేవలం ఏదో అక్షరాలు లేకైనా 4 అక్షరాల మంత్రం అని అనుకోకండి. అక్షరాలు మీకు వచ్చును, మాకు వచ్చును, అందరికీ వచ్చును. అక్షరాలు అక్షరామ్నాయం కంటే వేరే ఏముండవు కదండి. ఆ దగ్గర నుంచి బండి రాక ఉండే వాటిలో ఎక్కడో ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఉండే గుణింతాల్లోనే ఈ గుణింతమో ఆ గుణింతమో పై గుణింతమో కింద గుణింతమో, ఒక హల్లో 2 హల్లులు కలిసో 3 హల్లులు కలిసో 4 హల్లులు కలిసో ఏదో ఉంటాయి. ఇవి దాటి ఎక్కడైనా ఏమైనా కొత్తగా వస్తాయి మంత్రం అంటే. నాకు మొత్తం 56 అక్షరాలు వచ్చినండి, 57 అక్షరాలు. నాకు మొత్తం అన్ని హల్లులు వచ్చినండి, అన్ని అచ్చులు వచ్చినండి, అన్ని గుణింతాలు వచ్చును. వాటితోటి ఎన్ని రకాల అక్షరాలు వేస్తారో బొంకర్లు చెప్తారో అన్నీ వచ్చును. బస్ నాకు అన్ని మంత్రాలు వచ్చినట్టే కదా ఇప్పుడు. కానీ వచ్చినట్ట అక్షరాలన్నీ వచ్చినటువంటి వాడే ఒకడైనా వాడికి ఎదటవాడిని కనీసం ఎట్లా మంచిగా సంబోధించాలో కూడా తెలియకపోయి ఉండొచ్చు. కానీ పెద్దల ద్వారా సరి అయినటువంటి శిక్షణ పొందిన వ్యక్తి ఒకడు వాడికి అక్షరాన్ని రాకపోయినా వాడు ఏమండి బాగున్నారా, మంచివారేనా, వచ్చారా, దండి కూర్చోండి, ఎలా తిన్నారా, మంచినీళ్ళు తాగారా, సుఖంగా ఉన్నారా, బంధువులు బాగుంది. ఆవల వ్యక్తికి ఒక సంతోషం అండి, ఒక ప్రసన్నత. వీడికి అక్షరాలన్నీ పైనుంచి కిందకు వచ్చును, వాడికి అక్షరాలన్నీ రావు, నిరక్షర కుక్షి. కానీ వాడు పాపం ఎక్కడ మంచి చోట పెరిగాడు, మంచి ఉపదేశాలు విన్నాడు, మంచిగా జీవించాడు. వాడు మంచిగా మాట్లాడగలుగుతాడు, ఎదటవాడిని చక్కగా సంతోషంగా ఉంచగలుగుతాడు. జీవించేటువంటి విధానం వాడికి తెలుస్తుంది. కారణం వాడు సరి అయినటువంటి శిక్షణ యోగ్యులైనటువంటి వ్యక్తుల ద్వారా పొందినవాడు కనుక. ఆ శిక్షణ లేని వ్యక్తి ఎన్ని చూస్తే మాత్రం లాభం ఏమిటండి? వాడికి సర్టిఫికేట్స్ చూస్తే మొత్తం వాడికి రూమ్ నిండా సర్టిఫికేట్సే. వాట్స్ ద యూజ్? వాడికి ఉండేది అదంతాను గాడిద మోసేటటువంటి కస్తూరి బరువు ఎంతో దానికి ప్రయోజనం వాడికి అంతే. వాడికి దండగా అంటే కేవలం అక్షరాలన్నీ రావడం ప్రధానం కాదండి. ఏ అక్షరాన్ని ఎలా కలిపితే, ఏ అక్షరంతో ఏ స్వరాన్ని పెడితే మంచిదో అది తెలిసి ఆవలి వ్యక్తికి ఒక అవగాహన కలగలిగేటట్టుగా దాన్ని నేర్పడం. ఇది యోగ్యమైనటువంటి శిక్షణ ద్వారా లభించాల్సిందే తప్ప తనలో ఉండేటటువంటి శ్రద్ధ చేత తాను గ్రహించాల్సిందే తప్ప మరొక రకంగా వచ్చేది కాదు. అదృష్టం కొద్దీ మన వాళ్ళు మనకి చిన్నప్పటి నుంచి ఇలా మాట్లాడడం నేర్పారు కనుక మనం మాట్లాడగలుగుతున్నాం. కానీ లేకపోతే మనం కూడా ఏ టార్జాన్ లాగో ఇక్కడ అక్కడ బట్టలు కట్టుకోవడం కూడా చేత కాకుండా తిరుగుతూ ఇలాగే కదండి ఉండాల్సిన వాళ్ళం మనం. ఇవాళ మనకి ఈ మాటలు మాట్లాడగలుగుతున్నాం అంటే దయ కలిగినటువంటి మహానుభావులు ఎవరో, అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సామాజికులు కావచ్చు, గురువులు కావచ్చు. మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి శిక్షణనిచ్చారు. మనకి ఇలా మాట్లాడేటటువంటి ఒక యోగ్యతని, మంచిగా అక్షరాలని కూర్చగలిగేట్టుగా, ఆ కూర్చినటువంటి అక్షరాలని యోగ్యమైనటువంటి రీతిలో ప్రయోగించగలిగేటటువంటి ఒక సంస్కారాన్ని మనకి ప్రసాదించారు. అలా ఇవ్వడం అనేది మంత్ర ఉపదేశం అని అంటే. మంత్రం అంటే ఏది ప్రయోగించడం ద్వారా
ఏ శబ్దాన్ని ఏ స్వరంతో ఎలా ప్రయోగిస్తే దానివల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. అయితే మళ్ళీ క్షేమం అనేది రకరకాలుగా ఉంటుంది. మనం ఇందాక అష్టాక్షరి మహామంత్రాన్ని గురించి చెప్పుకుంటూ ఈ మంత్రం ఎందుకోసం గొప్పదంటే ఇది ఇహలోక సుఖాలని ఇవ్వగలుగుతుంది, పరలోక సుఖాలను ఇవ్వగలుగుతుంది, మనకి ఉత్తమోత్తమైనటువంటి చరమ పురుషార్థము అని అనదగినటువంటి భగవత్ కైంకర్యం దాకా కావలసిన వాటన్నిటినీ ఇవ్వగలుగుతుంది. అది కదండి మనం చెప్పుకున్నాం. మనం అలాగా అంటే ఇది ఇవ్వడానికి చేతకానిదంటూ ఏది లేనే లేదు. అంత గొప్ప యోగ్యత ఈ అష్టాక్షరి మహామంత్రానికి ఉందని అనుకున్నాం మనం. మామూలుగా మనం లోకంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలే వాడతాం, దాంతో మన పనులు నడిచిపోతాయి. మనకి లోకంలో కావాల్సింది ఏదో వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఏదో వ్యాపారం నడుస్తుంది, ఏదో పరీక్షలు సాగుతాయి, ఏదో మరొకటేదో సాగుతుంది. ఇది లోకంలో. కానీ అంతవరకే నీకు శబ్ద ప్రయోగం చాలదు కదా. నీకు అన్ని రకాల పురుషార్థాన్ని నువ్వు లభించగలిగేటట్టుగా ఏ ప్రయోజనాన్ని కోరితే అది నువ్వు పొందగలిగేటటువంటి శక్తి తనలో ఇముడ్చుకున్నటువంటిది మంత్రం. ఇది ఇలాంటి మంత్రం నీకు దొరికిందంటే ఆ మంత్రం మీద నీకు ఎంత విలువ ఉండాలి. మనకి డబ్బుల మీద ఎంత ప్రేమ అండి, డబ్బుల మీద. అబ్బో అసలు ఇవాళ బతికే దానికోసమే కదండి ప్రతివాడు. మనిషి బ్రతికే దానికోసమే కదండి అనుకుంటున్నారు. అలాంటి విలువ కలిగిన ధనం నీకు లభిస్తే ఆ ధనాన్ని ఎంత జాగ్రత్త పెట్టుకుంటావు కదా. ధనాన్ని జాగ్రత్త ఎక్కడబెడతాడు పారేస్తామంటే అలా, లేదా నోటగట్టల పైగా అందరికీ కనిపించేట్టుగా జేబులో పెట్టి తిరుగుతాం, తిరగం కదండి. అలాగా ఎక్కడో జాగ్రత్తగా పెట్టుకుంటాం. అవసరమైతే దానికోసం స్పెషల్ పాకెట్స్ అరేంజ్ చేస్తాం, దానికి జాగ్రత్తగా వాటిలో మనం పెట్టుకుంటున్నాం. విలువ తెలుసును కనుక. మరి మంత్రం ఇలా నశించిపోయే ధనాన్ని కాదు, నీ స్వరూపాన్ని నీకు తెలియచేయగలుగుతుంది, భగవత్ స్వరూపాన్ని నీకు తెలియచేయగలుగుతుంది, ఇంకా తెలియాల్సిన వాటన్నిటినీ తెలియచేస్తుంది. అంత విలువైనది ఈ మంత్రము అని నీకు తెలిస్తే ఆ మంత్రాన్ని ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి, ఎంత ప్రేమతోటి దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి, ఎంత విశ్వాసంతో దాన్ని నువ్వు స్మరించాలి. అంచేత ఆ మంత్రాన్ని ఇచ్చినటువంటి నీకు తెలివిని కలిగించినటువంటి గురువు యందు నీకు ఏ రకమైనటువంటి ఒక విశ్వాసం ఉంటుందో ఆ గురువు అందించినటువంటి మంత్రములందు కూడా అదే రకమైనటువంటి విశ్వాసం ఉండాలి. మరి ఇప్పుడు ఈ మంత్రాన్ని, ఈ గురువు తెలిపినటువంటి జ్ఞానం కలిగినటువంటి నిన్ను ఇన్నిటినీ కూడా నిన్న ఈవేళ మొన్న కాదు, ఎప్పటి నుంచో వదలకుండా పట్టుకుని పాకులాడుతూ ఏదో నాటికి పాపం బంధం తొలగిపోతే వీడు కూడా నా అంత వాడే సుఖపడతాడు కదా అని ఎదురు చూస్తూ తిరుగుతూ, మన ఆళ్వారు చెప్తారండి, ఎదురు సూడల్ హుక్కు అని అంటారు. అంటే ఎక్కడైనా ఒక ఊళ్ళో ఒక దొంగ ఉన్నాడు, వాడు మంచి హార్డ్ కోర్, వాడు బొత్తిగా మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి ఎక్కడో బలానా ఊళ్ళోకి ఇదిగో రేపటి సాయంకాలం ప్రవేశిస్తాడు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి డిపార్ట్మెంట్కి. ఏం చేస్తారు వాళ్ళు? జాగ్రత్తగా ప్లాన్ తయారు చేసి వాడికి ఆ వీళ్ళలోంచి వచ్చిన తర్వాత తప్పించుకుపోవటానికి అవకాశం లేని రీతిలో రకరకాల వేషాలతోటి రకరకాల ప్రయత్నాలతోటి మొత్తం ఆ ఊరికి చుట్టుముట్టంతా ఉండి జాగ్రత్తగా వాడిని ట్రాప్లో పారేద్దాం అని ప్రయత్నం చేసినట్టుగా ఎప్పటి నుంచో దారి తప్పి ఈ ప్రపంచంలో పడి తిరుగుతుండేటటువంటి మనని బాగు చేద్దామని ఆయన కూడా ఒక రూపంలో కాదు అనేక రూపాల్లో మొత్తం మనం ఈ ప్రపంచంలో ఎక్కడికి దిగితే అక్కడికి, ఏ రూపంలోకి వస్తే ఆ రూపంలో మన చుట్టూ ఎన్ని రూపాలు ధరించున్నాడు. నేను ఎక్కడి నుంచైనా పట్టుకుందామని ఇలాగ ప్రయత్నం చేస్తుంటాడు ఆయన. మన గోదాదేవి మనకి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించే సందర్భంలో చెప్పింది. ఏమని చెప్పింది?
ఆయనే మన కోసం రంగనాథుడయ్యాడు, ఆయనే మన కోసం శ్రీనివాసుడయ్యాడు, ఆయనే మన కోసం సుందరబాహు అయ్యాడు, ఆయనే మన కోసం కృష్ణుడయ్యాడు, ఆయనే మన కోసం ఇంకొకటి వడభద్రశాయి అయ్యాడు. ఇన్ని రూపాల్లోనూ ఉన్నవాడు ఒక్కడే. కానీ ఇవన్నీ ఆయన వేసుకున్నటువంటి వేషాలు. ఎందుకంటే మొత్తం ఇట్టించినా పట్టుకో, వీడు అటు పెడితే అక్కడ ఇంకో రూపంలో, ఇటు పెడితే ఈ రూపంలో, ఇంకో చోటు పెడితే ఆ రూపంలో, ఈ రూపం కాకపోతే ఏదో ఒక రూపంలో, ఓహో ఈ రూపంలో మళ్ళీ అక్కడికి వస్తే వీడిని గతంలో చూసాం కదా అని అక్కడి నుంచి మళ్ళీ మనం పారిపోతామేమో అని అక్కడ ఇంకొక రూపం మార్చుకొని మళ్ళీ అక్కడికి వస్తాం. అది వీడికి తెలిసిపోయింది కనుక అక్కడి నుంచి వీడు తప్పించుకు పారిపోతే ఇంకో పక్క పెడితే అక్కడైనా పట్టుకుందామని మళ్ళీ అక్కడ ఇంకొక రూపంలో అటు పక్కన. ఇట్లా మన చుట్టూ ఎన్నెన్ని రూపాలు ధరించి ఆయన ఎప్పటికీ ఉన్నాడు కదా, మని పట్టుకుందామని. బాగుపడితే ఆనందిద్దాం. మురికిలో పడి పొరలాడుతుండేటటువంటి పిల్లాడిని ఎత్తి కడిగి ఆ శుద్ధి చేసి కొత్త బట్టలు కట్టి చక్కగా పౌడర్ పూసి మంచి సెంట్లు పూసి వాడిని హాయిగా ఎత్తుకుని ముద్దులాడేటటువంటి తల్లిలా సంతోషిద్దామనేది ఆయన కోరిక. మనం మట్టిలో పడి కొట్టుకుంటున్నామని కూడా తెలియడం లేనటువంటి అజ్ఞాన దశలో బతికేవాళ్ళం. మనకి ఎంత తేడా ఉందో చూశారండి. ఇలా ఈ ప్రపంచంలో బతుకుతూ ఉండేటటువంటి మనని ఇన్నేళ్లకి నేను కూడా ఒకడిని, నా వెంట ఆయన ఉన్నాడు అని తెలుపుకునేటట్టుగా, ఒక ఆచార్యుని ఆశ్రయించగలిగేట్టుగా, ఒక మంత్రాన్ని ఉపాసించగలిగేటట్టుగా ఒక జ్ఞానాన్ని నాలో ఉండి దాన్ని నిరంతరము పోషిస్తూ నా చుట్టూ ఉండి వీటిని నేను అనుభవించేటట్టుగా తీర్చిదిద్దుతున్నాడు. అలాంటి వాణ్ణి నా ఉపాస్య మంత్రం తెలియజేస్తోంది అని నీకు తెలిస్తే ఆ మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి తత్వం మీద నీకెంత విశ్వాసం ఉండాలి. చేత మూడిటి ఎందు చెప్తారు. మంత్రే తద్దేవతాయాంచ తథా మంత్రప్రదే గురవు త్రిషు భక్తి సదా కార్య. ఈ మూడిటి యందు సమానమైనటువంటి విశ్వాసాన్ని, సమానమైనటువంటి ప్రేమని, సమానమైనటువంటి ఆదరాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే అవి నీకు ఫలించుట. సాహి ప్రథమ సాధనం అని మనకి శాస్త్రం చెప్తాం. ఇది మనం జీవించడానికి మొదటి మెట్టండి. మన పూర్వాచార్యులందరూ కూడా ఆ రకమైన విశ్వాసంతో, ఆ మంత్రం మీద ఉండేటువంటి ప్రేమతోటి, అసలు ఈ మంత్రాన్ని వారు తెలుసుకోనంత వరకు మేము ఉన్న వాళ్ళ కింద లెక్క కాము అని అనుకునేవారండి. పిళ్ళలోకాచార్య స్వామి చెప్తారు, ఇది అర్థజ్ఞానం அறிவதற்கு முன்பு தங்களை பிறந்தார்களாக நினைத்து இரார்கள். ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని తెలుసుకోవడానికి పూర్వం, దానికి ముందు, అంటే మంత్రార్థాన్ని వారు పొందడానికి ముందు మేము పుట్టలేదు, ఉన్నాం. ఈ శరీరంలో ఉన్నాం, ఇద్దరికి ఇంకో శరీరంలో ఉన్నాం, అంతకుముందు ఇంకో శరీరంలో ఉన్నాం, అంతకుముందు ఇంకో శరీరంలో ఉన్నాం. ఎన్ని శరీరాలు ఎత్తినా అంతే కదా, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నాం. మనకు కావలసినట్టుగా మనమైతే లేం కదా. అంచేత అప్పటిదాకా తమని ఈ అర్థాన్ని పొందేటంత వరకు కూడా తమ పుట్టాము అని అనుకునేవాళ్ళు కారట. ఏనాడైతే మంత్రార్థ జ్ఞానం వాళ్ళకి కలిగిందో ఆనాడే తమకి పుట్టినరోజు పండుగ అని భావించారు. అందుకే మనకి 2 జన్మలండి. ఇదొక జన్మ, ఈ లోపల జ్ఞానం కలిగితే ఏర్పడేది ఒక జన్మ. ఈ పై జన్మని యోని జన్మ అంటారు. అంటే ఇది ఈ మట్టిలోంచి మనం ఒక ఆకారం ధరించడానికి తోడ్పడ్డది అంతే. కానీ మరి లోపల ఉండేటటువంటి మనం ఎప్పుడు పుట్టినట్టు లెక్క? అంటే అంబలికల్ కార్డు కట్ చేయగానే మనం పుట్టినట్టేనా? నో. మరెప్పుడు కర్మబంధాన్ని తొలగించగలిగే మంత్రార్థ జ్ఞానం ఏనాడు కలిగిందో ఆనాడు నేను పుట్టాను. ఆనాటి నుంచే నాకు బర్త్డే. అప్పటిదాకా నాకు బర్త్డే లేదు.
అది జ్ఞాన జన్మ అని అంటారు. కనుక మనిషికి 2 జన్మలు, యోని జన్మ ఒకటి, జ్ఞాన జన్మ ఒకటి. యోని జన్మలు కొన్ని కోట్లు ఎంతో సాగుతూ ఉంటాయి. కానీ జ్ఞాన జన్మ ఒక్కసారి లభిస్తే మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి కర్మ కూపంలోకి వచ్చి నువ్వు పడాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ జ్ఞాన జన్మ ఒక్కసారి లభించినట్టయితే మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రకృతి బంధంలోకి నీవు రావాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞాన జన్మ ఒక్కసారి ఏర్పడ్డట్టయితే మళ్ళీ ఇలాంటి పరిమితమైనటువంటి శరీరాలను నువ్వు పొందాల్సిన అవసరం ఉండదు. అపరిమితమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. నీకు ఏ రకమైనటువంటి సహజ ఆనందం ఉన్నదో దాన్ని నువ్వు పొందగలిగేటటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక అలాంటిది కలిగించే జ్ఞానమేనాడు లభిస్తే అదే జన్మ. అదేమిటండి, అది రాకముందు కూడా మనం లేమా ఏమిటండి అంటే ఉన్నాం. ఏదో పూటకు ఒక అంశం ఖర్చు పెట్టడానికి మనం ఉన్నాం సుమా అని అంటూ ఉంటారు. అంతవరకు మాత్రమే మనకి ఉపయోగం. అంతకుముందు పిల్లలకి వయసు ఎప్పటి నుంచి లెక్క పెడతారు? మీరు చిన్నపిల్లలకి వయసు ఎప్పటి నుంచి లెక్క పెడతారు? భూమి మీద పడ్డప్పటి నుంచి లెక్క పెడతారు. ఏం భూమి మీద పడకముందు లేడా ఆ పిల్లాడు? భూమి పడకముందు తల్లి గర్భంలో లేడండి. వారు అల్ట్రాసౌండ్ చేశారు, లోపల శిశువు ఉన్నాడని డిక్లేర్ చేశారు. మరి డిక్లేర్ చేయగానే నువ్వు శిశువు ఉన్నాడని చెప్పేయాలి కదా. మరి చెప్తున్నారా? పెరుగుతున్నట్టు మీకు తెలుసును, ఉన్నాడని చెప్తున్నారా? లెక్క పెడుతున్నారా ఉన్నవాడి కింద? ఎందుకు లెక్క పెట్టటల్లా? ఒక వ్యక్తి ఉన్నాడు అని తెలిసిన ఆ వ్యక్తిని స్వతంత్రంగా గుర్తించడానికి అవకాశం కలగనంత వరకు ఉన్నవాడి కింద లెక్క కాదు. ఏనాడు స్వతంత్రంగా అతను ఉన్నాడని గుర్తించతగునో ఆనాటి నుంచి మీరు డేట్ ఆఫ్ బర్త్ అని మీరు డిక్లేర్ చేస్తున్నారు. ఇజ్ ఇట్ రైట్? అంతే. ఇది శరీరానికి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ దేనికి? శరీరానికి. మరి నీకెప్పుడు డేట్ ఆఫ్ బర్త్? జీవుడికి ఎప్పుడు? అది కూడా మనకు తెలియాలి కదా. అంటే జీవుడు ఉనికి మాత్రం చేత వాడికి జన్మ లభించినట్టు లెక్క కాదు. ఉన్నందువల్ల జరగాల్సిన ప్రయోజనమేదో నెరవేరినప్పుడు, అంటే వాడు స్వతంత్రంగా గాలి పీల్చుకోవడం, స్వతంత్రంగా వాడు ఆహారాన్ని స్వీకరించడం, స్వతంత్రంగా వాడికంటూ ఒక ఎగ్జిస్టెన్స్ని వాడు నిరూపించుకోగలిగినప్పుడు ఎస్ ఉన్నాడు అని మీరు డిక్లేర్ చేయండి. జీవుడికి అట్లా నిరూపించగలగడం అనేది ఎప్పుడు? ఏనాడు వీడికి మంత్రార్థ జ్ఞానం కలుగుతుందో ఆనాడు వీడు ఉన్నవాడి కింద లెక్క. అది లేనంత వరకు వీడు ఉన్నా వ్యర్థమే. మంత్రార్థ జ్ఞానం కలగడంటే వీడికి భగవానుడికి ఉండే బంధము తెలియడం, భగవానుడి విషయంలో వీడు చేయవలసినటువంటి ప్రవృత్తిని కలిగి ఉండడం. అది ఉంటే వాడు అక్కడ ఉండడం, అది లేకపోతే వాడు ఉన్నట్టు కానే కాదు. అంతే. అందుకే వాడు మహానుభావులు, శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు, గొప్ప పాండిత్యం కలిగిన వాళ్ళు అయినా మంత్రార్థ జ్ఞానం కలగకపోతే వాళ్ళని మనం ఉన్నవాళ్ళ కింద లెక్క పెట్టాల్సిన అవసరం లేదు అని అనుకునేవారు. బయటవాడిని కానీ తమని కూడా, తమకు కూడా జన్మ లేదు అంతకుముందు. మేము కూడా ఈనాడు మంత్రార్థ జ్ఞానాన్ని మేము పొందాం కనుక మాకు ఈరోజే జన్మ. ఇది జ్ఞాన జన్మ. ఒకసారి వస్తే ఇది పోదు. అందుకే మన ఆళ్వారు ఒక చోట పాడతారు, అన్రునాన్ పిరందిలేన్. ఈ అర్థం తెలియక ముందు భగవన్ నేను పిరందిలేన్, నేను అప్పుడు పుట్టినట్టు కానే కాదు, పిరందపిన్ మరందిలేన్. ఈవేళ పుట్టాను కదా, ఇంకా మర్చిపోవడం అది లేనే లేదు. జ్ఞానం కదా, జ్ఞానం అనేది ఒకసారి కలిగితే అది నశించదు ఎప్పుడు. ఆత్మ జ్ఞాన స్వరూపం కదా, ఒకనాడు ఇది ఏర్పడ్డది అంటే ఇంక ఇది నశించదు. తనలో ఒక జ్ఞానం ఏర్పడ్డది అంటే అది నశించదు ఇంకా. పిరందపిన్ మరందిలే అని వాళ్ళు అనుకునేవారటండి. అంటే ఒకసారి నేను జన్మించాను, ఇక మళ్ళీ పోవడం అనేది ఉండదు, ఇక మళ్ళీ కొత్తగా పుట్టడం అనేది ఉండదు, ఇంకా ఎప్పుడు నేను అలా ఉండనే ఉంటా, ఇంకా నేను ఎప్పుడు మరిచిపోనని ఆ తత్వాన్ని,
ఆ అర్థాన్ని ఎప్పుడు మరిచిపోయేవారు కారటండి. మరి ఏం చేసేవాడండి? ఇత్త యూழிయ వేరొందు